మనకి 500 సంవత్సరాల నుంచి హిందువులు అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చాలా సంవత్సరాలుగా పోరాడుతున్నారు. మనకి ఈ మధ్యనే సుప్రీంకోర్టు వారి నుంచి అనుమతి వచ్చిన తర్వాత అయోధ్యలో ఖచ్చితంగా రామ మందిరం నిర్మించాలా అని చెప్పేసి మన హిందువులందరూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల మంది పోరాడుతున్నారు. దానికోసము ఆర్థిక వనరులు ఏర్పాటు చేసుకొని రామాలయం నిర్మించాలా అని చెప్పేసి అన్ని సంఘాల వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, హిందువులు అందరూ కలిసి సమకూరుస్తున్నారు. వాటి కోసం నేను ఆర్థికంగా కాకుండా మా చేనేత వృత్తి అయినటువంటి చేనేత నందు పట్టు చీరలు తయారు చేసి నేను సీతమ్మ వారికి, రామ లక్ష్మణుల హనుమంతుల వారికి సమర్పించాలా అని నేను అనుకున్నాను. అందులో భాగంగానే నేను 160 అడుగులు వచ్చే విధంగా శ్రీరామకోటి పట్టు వసాన్ని తయారు చేయడం జరిగింది. వీటి ప్రాముఖ్యత ఏమిటంటే ఇది 48 ఇంచుల వెడల్పుతో ఉండి 180 అడుగుల పొడవుతో ఉంటుంది. ఇందులో అంచులకు 2 వైపులా రామాయణంలో ఉన్నటువంటి 400 ఘట్టాలన్నీ పూర్తిగా ఇందులో ఉన్నాయి. తర్వాత నడుము భాగమునందు జై శ్రీరామ్ అనేటువంటి అక్షరాలు 13 భాషల్లో 33,000 సార్లు రిపీట్ అయ్యే విధంగా దీన్ని తయారు చేశాను. దీని బరువు దాదాపుగా 16 కిలోలు ఉన్నది. దీనికి నాకు తయారు చేయడానికి 4 నెలల సమయం పట్టింది. అదేవిధంగా 5 లక్షల రూపాయల వరకు నాకు ఖర్చు కూడా అయినది. వీటిని నేను త్వరలోనే అయోధ్య రామ మందిరం ట్రస్ట్ నుంచి నాకు ఆహ్వానం అందిన వెంటనే నేను దీన్ని అందజేయబోతున్నాను. గుడి ఓపెనింగ్ మీకు ఏమైనా ఇన్విటేషన్ వచ్చిందా? జనవరి 22వ తేదీ గుడి ఓపెనింగ్కు నాకు ఎటువంటి ఆహ్వానం రాలేదు. ఆ తర్వాత వాళ్ళు నన్ను సంప్రదిస్తారని నాకు తెలిసింది. నేను అప్పుడు వెళ్ళి నా కుటుంబ సమేతంగా దాన్ని రాముల వారి మందిరానికి కానుకగా ఇవ్వబోతున్నాను. మీకు 4 నెలల సమయం కేటాయించి సీతాదేవికి పట్టు చీర తయారు చేశారు. అయినప్పటికీ మీకు ఆలయం ట్రస్ట్ నుంచి మీకు ఇన్విటేషన్ రాలేదు అంటున్నారు. దీని పట్ల మీకు ఏమన్నా కొంత బాధగా ఏమైనా ఉందా? అంటే ఈ జనవరి 22వ తేదీ అయోధ్యలో రామప్రతిష్ఠ చేసి మందిరంని ఓపెనింగ్ చేయబోతున్నారు. దానికి నాకు అనుమతి వచ్చింటే నేను ఎంతగానో సంతోషపడితే ఇంకా ఇటువంటి కార్యక్రమాలన్నీ నేను సేవ చేస్తుంటే నాకు ఈ 22వ తేదీ అయితే ఎటువంటి ఆహ్వాన పత్రిక అందలేదు. దీనికి నేను కొంత బాధపడుతూ ఉన్నాను. కానీ తర్వాత ఓపెనింగ్ అయిపోయిన తర్వాత నాకు వాళ్ళ నుంచి ఆహ్వానం అందుతుందని నేను కోరుకుంటున్నాను.